హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు తిన్నారా తినలేరా? మా ఇంట్లో ఈరోజైతే తింటున్నాను. నేను ఏం చేశానో చూద్దామా? వైట్ రైస్. ఫస్ట్ వైట్ రైస్ పెట్టుకుంటున్నాను నేను. వైట్ రైస్. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ. ఈరోజు మండే కదా, అందుకే ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను. చూడండి, ఎగ్ కర్రీ ఈరోజు. ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ కాదు, ఎగ్ పులుసు. ఇది ఎగ్ పులుసు. తర్వాత వచ్చేసి ఇది గోర్చిక్కుడు నిన్నటిది. వీటేమో ఇప్పుడు చేసుకున్నా నేను పచ్చిపులుసు. మళ్ళీ పచ్చిపులుసు చేసుకున్నా. కొంచెమైనా సరే, ఇంత అన్నమైనా పచ్చిపులుసుతో తింటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పచ్చిపులుసు చేసుకున్నాను నేను. మా ఇంట్లో వచ్చేసి ఇది. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు తిన్నారా తినలేరా? నేనైతే తింటున్నాను. తిందామా? మళ్ళీ అందరం తిందాం రండి. రైస్ మాత్రం సూపర్ ఉంది, మస్తు వచ్చింది. బయట కొనుక్కొచ్చాను ఈరోజు రైస్. ఒక బ్యాగ్ తీసుకొచ్చాను రైస్. ఎందుకంటే అవి మేము సేమ్ బియ్యము వేరే వాళ్ళ దగ్గర వేయించుకున్నాం, కానీ అవి కొంచెం మక్కాలి కదా, అందుకే ఇవి రైస్ బయట నుంచి తెచ్చాను. అయినా మంచిగా అయింది, పొడుగ్గా అయింది. ఓకేనా? సూపర్. ఎగ్ పులుసు మాత్రం చాలా చాలా బాగుంది. ఎగ్ పులుసు ఎవరికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ మాత్రం కొట్టండి. లైక్ కొట్టకుండా మర్చిపోకండి ప్లీజ్. లైక్ కొట్టండి, ఓకేనా? వేడి వేడి అన్నం, ఎగ్ పులుసు సూపర్. ఇంకా పచ్చి పులుసు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు ఎగ్ కర్రీ తినకుండా ఉన్నాను నేను. ఈ మధ్యనే తింటున్నాను ఎగ్గు. ఎందుకంటే అప్పుడు ఎగ్స్ తినకూడదు, చికెన్ తినకూడదు అన్నారు కదా, స్టార్ట్ చేశాను మళ్ళీ తినడానికి. ఈరోజు మార్నింగ్ ఎగ్ దోశ కూడా తిన్నాను నేను. అది కూడా వీడియో పెట్టాను. ఎలా ఉంది ఎగ్ దోశ? ఎగ్ దోశ చూసిన వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఎగ్స్ మాత్రం ఈ ఎల్లో ఉంటుంది కదా, ఈ ఎల్లో మాత్రం చాలా బాగుంటుంది. నాకు ఈ ఎల్లో అంటేనే ఇష్టం ఎక్కువ. సూపర్గా ఉంది ఎల్లో. దీంట్లోనే చాలా ఉంటాయి ప్రోటీన్స్, బలమైన వస్తువు ఇదే మనకు. ఓకేనా? మీలో ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇంతే. మళ్ళీ రేపు వెళ్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్. ఓకేనా? లైక్ కొట్టండి. బాయ్ బాయ్.